10 మందిలో ఒకడుగా యోధ అంటున్నాడు, నాది పూచి. పూటబడుట అంటే ఏంటి చెప్పండి? నాది బాధ్యత, నాది. చదువు నాన్న, అక్కడి నుంచి చదువు. పూట పడేది ఆ మాట దగ్గర చదవండి. నేను అతని గూర్చి పూట పడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. ఏదైనా కానీ జరిగితే లెక్క ఎవరు చెప్పాలి? మిగతా 9 మంది కాదు నాన్నగారు, నాది. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా వినండి. నేను పూట పడతాను, నాది బాధ్యత, నాది పూచి అనే మనస్సు, అలాంటి ఆత్మీయత మనం కూడా తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధ్యతాహితంగా మనం వ్యవహరించాలి అమ్మా. బాధ్యతాహితంగా, బాధ్యత రహితంగా కాదు, బాధ్యత హితముగా. బాధ్యత కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన భార్యగా, బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన యవనస్తుడుగా, బాధ్యత కలిగిన సేవకుడుగా, బాధ్యత కలిగిన సంఘముగా మనము వ్యవహరించాలి ఈ అంత్య దినాల్లో. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో జరగలేదుగా నష్టం, మా ఊర్లో జరగలేదు కదా నష్టం, పోయింది వాళ్ళ ప్రాణాలు కదా, పోయింది వాళ్ళు కదా, మేము బాగానే ఉన్నాం కదా అని ఇప్పుడు మనం కానీ భుజాలు గజాలు చేసుకుంటే